మంచి రోజు అయ్యింది. యూదుల క్యాలెండర్ ప్రకారం ఎవ్రీ 6 అవర్స్కి వాళ్ళు ఆ డే మారుతూ ఉంటుంది అన్నమాట. అందుకని యేసుప్రభువు వారు 3 రోజులు 3వ రోజున పునరుద్ధానుడైనాడు. అంటే శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 6 గంటల వరకు, ఈ 3 గంటలు మొదటి రోజులో కలిపి ఈ 6 గంటల నుండి 12 గంటల వరకు ఆ 6 అవర్స్ సెకండ్ డేకి పెట్టి 12 నుండి నెక్స్ట్ 6కి వచ్చేటప్పటికి అట్లా 6 అవర్స్ పెట్టుకుంటూ థర్డ్ డే ఇట్ వాజ్ రోజన్ ఫ్రమ్ ది టూమ్, సమాధిలో నుండి అయినా లేపబడతా వచ్చినాడు. అందుకని 2 డేస్ నెలలో కలిపి అక్కడ 15 డేస్ కలిపి 1 మంత్ వస్తూ ఉంటుంది. యూదులు జ్యూస్ క్యాలెండర్ చూస్తే మీకు ఆ క్లారిఫికేషన్ కనపడతా ఉంటుంది. మనం అనుకుంటాము శుక్రవారం, శనివారం, ఆదివారం అంటే ఎట్లా మనకి కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. 3 రోజులు ఉండాలిగా, శుక్రవారం ఉండాలి, శనివారం ఉండాలి, ఆదివారం ఉండాలి కదా. ఆదివారం నుండి సోమవారం లేస్తే 3వ రోజున లేచినట్టు, లేదా ఆదివారం ఎప్పుడు సాయంత్రం లేస్తే అన్నట్లే ఉంటుంది. బట్ ఇట్ వాస్ ద రోజన్ అవే ఫ్రమ్ ది ఎర్లీ అవర్స్ ఆఫ్ సండే. రండి, జాన్ చాప్టర్ 20 verse 1. యోహాను సువార్త 20వ అధ్యాయము 1వ వచనం. ఆదివారమున ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియ పెందలకాడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండబడిన రాయి తీయబడి ఉండుట చూశాను. ఇస్ ద రిజరెక్షన్ డే. అయితే ఇక్కడికి రాక మునుపు, ఈ ఆదివారానికి రాక మునుపు ఆయన భయంకరమైన శ్రమను శుక్రవారం ఉదయకాలము అంటే మిడ్ నైట్ నుండి, అంటే ఫ్రైడే థర్స్డే మిడ్ నైట్ నుండి ఆయన ఈ శ్రమ అనుభవంలోకి వస్తాడు. అది గెస్టెమేనె తోట అనుభవం. ఆ తర్వాత న్యాయ తీర్పు కొరకు పిలాతు దగ్గరకు, హేరోదు దగ్గరకు చేర్చబడతా వస్తూ ఉంటాడు. ఆ తర్వాత ప్రజలు సిలువేడి అన్న తర్వాతనే ఆ శిలువ కార్యంలోకి రాబడతా ఉంటారు. ఈలోగా ఆయన ప్రతి విధమైన వ్యక్తులు కలుస్తూ వస్తూ ఉంటాడు. యెరూషలేము వీధుల్లో స్త్రీలతో, గెత్సేమనే తోటలో శిష్యులతో, పరిసయ్యులతో, శాస్త్రులతో, మరి న్యాయాధిపతులతో, అందరితోటి రకరకాల కోణాల్లో తన దైవత్వాన్ని చూపించుకుంటూ వస్తాడు. గెత్సేమనే తోటలో చూపించిన దైవత్వం ఎంతో శ్రేష్టమైంది. యేసుప్రభు వారి శిష్యుల్లో ఇస్కరియోతు యూదా ప్రభు యేసుక్రీస్తు వారిని అప్పగించినప్పుడు పేతురు కత్తి తీసుకొని మలుపు చెవి తెగనెలికాడు. అంటే జస్ట్ లైక్ యాజ్ ఎ కోడికి అన్నట్టు. అంటే ఇక్కడ దిగినట్టుగా చెప్పి దగ్గర దిగుతాడు. అంటే షూట్ తప్పితే మెడ దగ్గర తప్ప. ఓకేనా? కోడికి తమ్మకి ఇప్పుడు బాగా తెలియాలి. అంటే మీ తెలంగాణలో లేదేమో, మా ఆంధ్రాలో కోడికెత్తంటే బాగా అన్నమాట. ఏ మాట మాట్లాడితే మనం కోడికెత్తే అంటారు. సో అట్లా అనమాట. అంటే మలుపు చెవి తెగిపోయిన పరిస్థితి చూస్తాం. అప్పుడు ప్రభు అంటాడు, వద్దు, నేను కానీ ఇప్పుడు తండ్రిని వేడుకుంటే ఎంతో గొప్ప సైన్యం, 12,000 సైన్య సమూహం వచ్చి నన్ను కాపాడుదని మీరు అనుకుంటున్నారా? పేతురు నీ కత్తిని ఒళ్ళో. అంటే అక్కడి నుండి కూడా ఆయన దైవత్వాన్ని చూపించుకుంటూనే, ఎక్కడ కానీ ఆయన దైవత్వంలో మార్పు లేదు. న్యాయ తీర్పు దగ్గర కూడా ఈ మనుషుల్లో ఏ దోషము నాకు, నీవు రాజు అంటే అక్కడ అంటాడైనా నా రాజ్యం ఇది, మనిషి కుమారుడు మేఘాలుడే వచ్చునేయు, ఆయన తండ్రి సింహాసనం నిలువబడి మీరందరూ చూస్తారంట. అంటే అక్కడ కూడా దైవత్వమే. ఎక్కడ చూసినా మాటల్లో కానీ క్రియల్లో కానీ ప్రభు ఇసుమంతా తప్పిపోవాలి.
కొట్టువారికి తన వీపును అప్పగించినాడు, పెరుకోనికి తన ముఖమును తిప్పుకొనలేదు. అన్ని ప్రవచనాలే. ఆయన ఎముకలో ఒకటైనను విలువబడలేదు. ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఆయన దైవత్వం యొక్క మూర్తిమత్వం మనకు కనబడతా ఉంటుంది. ఎముకలు ఎరగాలి అంటే ఆయన్ని చనిపోకపోతే కిందకి దించి ఎరగొట్టి చంపేస్తాం. అందుకని శిష్యుడు ఆ యొక్క సైనికుడు వచ్చి అలా ఆయన చనిపోలేదో చూడరా అంటే పొడవుగానే రక్తము నీళ్లు కారణం అంటే చనిపోవాలి. ఒకవేళ ఆ రక్తము నీళ్లు కానీ కారకపోతే కిందకి దించి కాళ్ళు చేతులు విరగొట్టాలి. అందుకని అతని ఎముకల్లో ఒకటైనను ప్రియులారా, ఇట్లు ప్రతి క్షణం ప్రతి నిమిషం ఆయన దైవత్వాన్ని లోకానికి చాటి చెప్పుకుంటూ వచ్చాడు. కొంతమందికి అర్థమైంది, పిలాతు భార్య అంటే ఆ నీతి కొందరికి అర్థమైంది, పిలాతుకి అర్థమైంది, హేరోదుకి అర్థమైంది. అయితే వాళ్ళందరూ కూడా ఆ సమాధిలో పెట్టిన తర్వాత ఆయన లేచిపోయాడని శిష్యుడు ఎత్తుకుపోయాడు సార్, చాటి పేషెంట్. అందుకని ఈ రోజుకి అదే నడుస్తా ఉంది. అనేక మంది ఆయన నమ్మకపోవడానికి కారణం వాళ్ళు ఆ రోజు ద్రవ్యం ఇచ్చి ఈ సంగతి చాటింపు తీశారు. ఇదంతా కూడా మరి యోహాను సువార్త, లూకా సువార్తలను అది మనకి ఎక్కడ పడతా ఉంది. చూడండి ఒకసారి మాట. చాలా ద్రవ్యం ఇచ్చి మత్తయి సువార్త చాలా ద్రవ్యం ఇచ్చారట. చూడండి మత్తయి సువార్త 28వ అధ్యాయము 13వ వచనం, అలాగే 12-13 వచనం కదా కలిసి ఉంది. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి, మేము నిద్రపోతుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతన్ని ఎత్తుకెళ్ళిపోయారని మీరు చెప్పుడి, ఇది అధిపతి చెవిని వెళ్ళాలి ఎదురా మేము అతను సమ్మతిపరిచి మీకేమీ తొందర కలగకుండా చేయమని చెప్పింది. అప్పుడు వారు ఆ ద్రవ్యం తీసుకొని తమకు బోధింపబడిన ప్రకారం చేసింది. ఈ మాట యూదులు వ్యాపించి నేటి వరకు ఈ రోజు వరకు నచ్చదు. యేసుప్రభువుని ఎత్తుకుపోయారు, శిష్యులు ఎత్తుకుపోయారు, ఆయన లేవలేదు, సమాధిని తొలివేసేశారు, రాతిని దొరికించేశారు, ఎత్తుకుపోయారని చాలా ద్రవ్యం అంటే అక్కడ మంచిమని ఎంత ఇచ్చారో మరి మనకి దేవత గారి ఇచ్చారు మొత్తం. సో ఎటు చూసినా ఆయన దైవత్వం ముక్తి పడతాడు. నమ్మినా నమ్మకపోయినా, కొంతమంది నమ్మారు, కొంతమంది నమ్మరు. అయితే ఈ గుడ్ ఫ్రైడే మనకు నేర్పించే విలువైన సత్యాలు ఆయన సెలవులో మాట్లాడిన మాటలు. ఇవి ఎన్నిసార్లు మనం ధ్యానించినా, మన జీవితకాలం అంతా ధ్యానించిన ఈ మాటల అర్థం మనకి అంతు చిక్కదు. అయినా ఈ మాటల్ని మనము ధ్యానించడానికి బద్ధులం. ఈ మాటలు మనకు అవసరం. ఆయన దైవత్వం లోకానికి ఎంత చాటి చెప్పినాడో ఆయన మాటల్లో కూడా అంతే దైవత్వాన్ని చాటి చెప్తూ వచ్చినాడు. 7 మాటలు. ఆ మాటలు ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చదివితే బాగుంటుందని అంకుల్ గారు సజెషన్ ఇస్తున్నారు. ఆ ప్రకారంగా చదువుదాం. రండి, మొట్టమొదటి ఒక మాట నేను చదువుతున్నా. లూకా సువార్త 23వ అధ్యాయము మొట్టమొదటి మాట 34. లూక్ గాస్పెల్ 23 chapter verse 34. చదవండి దయచేసి, పక్కన చదవండి ఎవరైనా బిగ్గరగా. యేసు తండ్రి మీరేమి చేస్తున్నారో మీరెరగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను. This is the first word in the cross. యేసుప్రభువు శిలువలో మాట్లాడిన మాట ఏంటంటే, తండ్రి మీరేమి చేస్తున్నారో వీరెరగరు కనుక వీరిని.
ఫర్గివ్నెస్, క్షమించుట. ఈ లోకంలో ఆయన ఏదైతే చెప్పాడో అది చేసి సిలువలో చూపిస్తాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో నీ శత్రువులను మరి హింసించు వారిని క్షమించడి, మరి ప్రార్థించడని చెప్తూ వచ్చారు. ఆ వాటికి నెరవేర్చుతూ వచ్చినారు. మీరేమి చేస్తున్నారంటే అందరూ, దిస్ ఇస్ ద వర్డ్ ఆఫ్ యూనివర్సల్. ఈయన ఎవరెవరితో మాట్లాడినాడంటే సెలవులో తండ్రితో మాట్లాడినాడు, ఓకేనా. తర్వాత శిష్యులతో మాట్లాడినాడు, ఇంకా తల్లితో మాట్లాడినాడు, ఇంకా అందరితో మనుషులందరితో మాట్లాడినాడు. మీరేమి చేస్తున్నారంటే దిస్ ఇస్ ద యూనివర్సల్ మాట, యూనిక్ మాట, యావత్ ప్రపంచానికి చెందినటువంటి మాట. తర్వాత 2 సార్లు తండ్రి తండ్రి అనే మాటలు ఉపయోగిస్తాం. తర్వాత ఈ హిమ్సెల్ఫ్ ఆయనంతటికి అనే మాటలు దప్పి కూర్చున్నాను ఆయనంతటికి ఆయన మాట్లాడుతున్నమాట. ఆయన మనుషుడిగా ఉన్నాడు కనుక ఆయన తల్లికి అవసరమైనటువంటి కుమారుడు చూపించడం కనుక తల్లితో మాట్లాడిన మాట. శిష్యునికి ఆత్మీయుల సహవాసమును అందించడం కనుక శిష్యునితో మాట్లాడిన మాట. తర్వాత క్రిమినల్స్, భయంకరమైనటువంటి దొంగలతో మాట్లాడిన మాట. నిజంగా ఆయన సినిమాలో ఉండి కూడా అందరినీ ఒకే మాట మీద తీసుకుంటారు, ఓకేనా. మీరు ఎన్టీపీ సేవాడు కాబట్టి మీకు మాత్రం ఒక మాట, మేము మా ఆంధ్ర నుండి వచ్చి ఆరిపడతాం. అందరి సినిమాలో సమానంగా చేస్తూ ఎవరిని చూస్తున్నాడు, ఇటు చూస్తే తండ్రితో, ఇటు చూస్తే తనతో, ఇటు చూస్తే తల్లితో, అటు చూస్తే స్నేహితులతో, అటు చూస్తే దొంగతో, అటు చూస్తే మనుషులతో, అందరితో మాట్లాడుతున్నారు. He bear the great burden. భయంకరమైనటువంటి బాధను, శ్రమను, సఫరింగ్ అనుభవిస్తూ వాడు ఎవరిని వదిలిపెడతాడు. He looks inward. సార్వత్రికంగా చూస్తాడు. అందుకనే ఓన్లీ everlasting work. నేనే. ఓకే, ఇప్పుడు ఫర్గివ్నెస్, క్షమించే దాని దగ్గరికి వచ్చాడు. తండ్రి వీరేమి చేస్తున్నారు వీరు అంటే ఈ క్షమాపణ ఎక్కడి నుండి చూస్తున్నాడంటే ఫ్రమ్ ఆదాము దగ్గర నుండి చూసుకుంటూ వచ్చిన. ఆదాము ఒంటరిగా ఉన్నప్పుడు తాను తప్పిపోయిన స్థితి చూశాడు. ఆదామునే క్షమించి శ్రేష్టమైనటువంటి చర్మపు చొక్కాలు జరిగినప్పుడు ఆయన క్షమాపణ ఎంత గొప్పది. ఆదికాండం 3వ అధ్యాయం వచనము 21. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయని చేయించి వారికి తొలగించెను. It's the love of God. It's the forgiveness of God. దేవుని యొక్క పరిపూర్ణమైన క్షమాపణ. ఏదైనా చోట నుండి తర్వాత వెళ్ళిపోమన్నాడు, వెళ్ళబెట్టాడు, కానీ అతను దిగంబరుడిగా పంపాలి. ఒకవేళ దిగంబరుడిగా పంపించి ఉంటే నేను చాలా పర్యాలు ఆలోచిస్తూ ఉంటాను. దేవుడు పక్షుల్ని, జంతువులను, సముద్రపు మత్స్యాలను ఆశీర్వదించాడు. వాటికి ఏం కండిషన్ లేదు. కొట్టడం, పెరగటం, కొట్టడం, పెరగటం. నువ్వు గోదావరిలో పెరుగుతావో, కృష్ణాలో పెరుగుతావో, సముద్రంలో పెరుగు. నువ్వు పామ్ ట్రీస్ లో పెరుగుతావో, యాపిల్ ట్రీస్ లో పెరుగుతావు, ఎక్కడ పెరుగుతావు, పెరుగు. దేవుడు వాటిని ఆశీర్వదించాడు. కానీ మానవుని ఆయన ఆశీర్వాదం ఇచ్చేంత వరకు వెయిట్ చేయమన్నాడు. దానినే కాయటము, సేద్యం చేయడం. You should know the prosperity of real blessing. అభివృద్ధితో కూడినటువంటి ఆశీర్వాదం అంటే నువ్వు తెలుసుకోవాలంటే నువ్వు
సేద్యం చేయాలి, కాపు కాదు. ఈ రెండింటిని నువ్వు తప్పినావంటే ఆశీర్వాదం నుండి తప్పిపోతావు. వాటిని ఆశీర్వదించినట్టు మొదటి ఆదాముకు బాల్యకాలం లేదు, చివరి ఆదాముకు వృద్ధాప్యం లేదు. మొదటి ఆదాము పుట్టడమే యవనస్తుడిగా పుట్టాడు, బాల్యం లేదు. చివరి ఆదాము ప్రభు యేసుక్రీస్తు వారు యవనస్తుడిగా పుట్టాడు, యవనస్తుడిగా బాల్యంగా పుట్టాడు, యవనస్తుడిగా పెరిగాడు, యవనస్తుడిగా మరణించాడు, వృద్ధాప్యం. ఈ రెండు వాళ్ళిద్దరికి తీసేశాడు దేవుడు. దిస్ ఇస్ ద గాడ్స్ యూనిక్ థాట్, భయంకరమైనటువంటి ఆలోచన. ఒకవేళ యేసు ప్రభు వారికి వృద్ధాప్యం, అందుకని చాలా మంది వృద్ధులాగా బొమ్మలేసుకునే ఉంటే నాకు చాలా బాధ చేస్తూ ఉంటారు. కానీ ఏదో ఒకటి కావాలిగా, ఏదో ఒకటి బొమ్మ వేయాలి కాబట్టి వాళ్ళు చేస్తారు, మనం చూసుకుంటూ వాళ్ళు. ప్రభు యేసు క్రీస్తు వారికి వృద్ధాప్యం లేదు, మొదట ఆదాముకు బాల్యం లేదు. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు మనకు జ్ఞాపకం చేయబడిన సంగతి ఏంటంటే, దేవుడు అతన్ని క్షమించి అక్కడ నుండి చూసుకుంటూ వచ్చాడు. ఆదామునందు పోయే దేవుని మహత్యము, ఆదామునందు పోయే దేవుని మహత్యము, అందులమైంటిని అజ్ఞానులమైతిని, అందులమైంటిని అజ్ఞానులమైతిని. అక్కడ నుండి దేవుని వాక్యం ఉంది, క్షమాపణ అనేది అక్కడ ఆరంభమైంది. తర్వాత నిర్గమాకాండంలోకి వచ్చిన తర్వాత చూస్తే ఆయన క్షమాపణ వర్ణనాగ్రత. 7వ అధ్యాయము, 8వ అధ్యాయము, 9వ అధ్యాయము, 10వ అధ్యాయము, ఈ అధ్యాయాలన్నింటిలో చేపల చర్చను, మిడతల చర్చను, పేరు చర్చను, కప్పల చర్చను, ఏ వీటి ఒకేసారి ఐగుప్తులు చంపేయచ్చు. ద గాడ్స్ ఫర్గివ్నెస్ ఇన్నిసార్లు కఠినం అవుతున్నా సరే 12వ అధ్యాయంలో అది కూడా ఐగుప్తు తొలుచూరు సంపత్తిని మాత్రమే. అంటే దేవుడు తెలుసుకుంటే ఒక్కసారే ఐగుప్తులందరినీ డిస్ట్రాక్ట్ చేయొచ్చు. ఎందుకంటే తన మహిమను చూపించడానికి, తన ప్రజలు నడిపించడానికి కాదు. క్షమించుకుంటూ 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 ఓర్చుకుంటూ ఓర్చుకుంటూ ఈ మిడతలు ఆ అగ్ని ఆ వరగడ్లు పడితే పంటతో చచ్చిందా. నేను మాటలు నేను చదువుతా ఉంటే భయం వేసేది. దేవా ఇన్ని చేస్తుంటే కారణం ఏంటంటే ఆయన క్షమాపణ అక్కడే ఉంది. ఆ వాటిల్లో ఉపయోగించేది ఏ ఒక్కటి ఉపయోగించినా వాళ్ళు ఎప్పుడో వెళ్ళిపోవచ్చు. ఐగుప్తు నుండి ఒక్క రోజు తీసుకెళ్ళిపోవచ్చు. వితిన్ 24 hours ఐగుప్తులతో డిస్ట్రాక్ట్ చేసేయచ్చు. ఆయన క్షమించడానికి సిద్ధమైన మనసు. అందుకని తండ్రి మీరేమి చేస్తున్నారు. సో ఎంత ప్రేమమూర్తి. ప్రియమైన స్నేహితుల సహోదరి, మొదటి మాట అక్కడ నుండి ఆరంభంగా కావచ్చింది, చివరి వరకు ఆయన మరణపు చివరి వంతు వరకు కూడా వేడనే చూస్తూ వచ్చాడు. శోధించిన వారిని, వేధించిన వారిని, అవమానపరిచిన వారిని, హింసించిన వారిని అందరినీ ఒక చోటకి తీసుకొచ్చి క్షమించాడు. ఆ క్షమాపణ నీకు నాకు మనకి. ఒకవేళ లేకపోతే మనం ఇక్కడికి రాలేము, ఆయన సాధించేది రుచించలేము. కాబట్టి ఒకసారి పరీక్షించుకో, ప్రశ్నించుకో. దేవుడి నీడను చూపించిన క్షమాపణకు నీవెంత క్రయం చెల్లించిన తక్కువని బాబా. ఒకవేళ రక్షింపబడి ఉంటే మంచిది, ఒకవేళ రక్షింపబడకపోతే ఈ గుడ్ ఫ్రైడే రోజున నేను రక్షింపబడ్డ ఆవశ్యకత. 1994వ సంవత్సరము గుడ్ ఫ్రైడే రోజున
ప్రభువైన దేవుడు ఆ స్వరానికి నేను కూడా బందీనయ్యాను. ఆ మాట నా లోపల కార్యసిద్ధి చేసింది. అక్కడి నుండి దేవుడు తన చిత్త ప్రకారంగా కొంచెంగా ఇచ్చుకుంటూ నేర్పించుకుంటూ తన పనిలోకి తీసుకుంటున్నాడు. సో మొట్టమొదట ప్రభు క్షమించేవాడు, క్షమించిన వాడని నమ్ము. ఒకవేళ ఇంకా ఇక్కడ కూర్చుండిన ఎవరైనా సరే ప్రభు క్షమాపణను అర్థం చేసుకోకపోతే అందుకే నీకోసమే అని సిలువలో ప్రారంభించాడన్నమాట. నిన్ను విడిపించడం కొరకు, నీకు గొప్ప రక్షణ ఇచ్చడం కొరకు ఆయన సిలువలో వేలాడుతూ ఆ పలుకు పలికాడని నమ్ము. ఇది మొదటి మాట. రెండవది లోకాసు సువార్త 23వ అధ్యాయము 43వ వచనం. అందుకు ఆయన వానితో, నేను నాతో కూడా పరదేశంలో ఉండుమని నిత్యంగా నీతో చెప్పుకున్నాను. చాలు. దిస్ ఇస్ ద యాక్సెప్టెన్స్. దేవుని యొక్క స్వీకృతి, దేవుని యొక్క దత్తపుత్రాత్మ, దేవుని యొక్క చేర్చుకునే హృదయం. వాస్తవంగా చెప్పాలంటే పరిసయ్యులు, శాస్త్రులు అక్కడ ఉన్న వాళ్ళందరూ తిట్టారంట, ఆయన అపాసించారు. నీవు దేవుని కుమారుడుగా దగ్గరకు దుంకు, నీవు దేవుని కుమారుడుగా నిన్ను రక్షించుకో. ఈయన దేవుని కుమారుడు, ఈయన్ని రక్షించుకోలేడు కానీ ఇతరులు ఈ పదాలన్నీ బైబిల్లో మనం చూస్తాం. వీళ్ళు కూడా అదే అన్నారు. అయితే శిలువ మీద దొంగ యేసు ఇవి నీ రాజ్యంతో కూడా వచ్చినప్పుడు అంటే ఆ దయనీయమైనటువంటి అంగలార్పును ఆయన చేర్చుకోవడానికి ఇష్టపడినాడు. అంటే ఈయన ఒక క్రిమినల్, దాన్ని కొంచెం లోపలికి వెళ్ళాలని ఆశపడుతున్నాను. రండి దయచేసి దేవుని గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనకు జ్ఞాపకం చేయబడాలి. ఏస్కేల్ గ్రంథంలో 22వ అధ్యాయము. ఇక్కడ క్రిమినల్ గురించి చాలా సంగతులు ఉన్నాయి. ఇవన్నీ చెప్పలేము కానీ చాలా ప్రాముఖ్యమైనవి మాత్రమే అక్కడ మనం చూడాల్సిన అవసరం ఉంది. 8వ వచనం నుండి 30వ వచనం వరకు ఒకే ఒక దొంగల గురించి భయంకరమైనటువంటి ఎన్నో సంగతులు అక్కడ రాయబడతా వచ్చినాయి. అవన్నీ కూడా మనం ధ్యానించాలంటే మనకు చాలు కానీ దయచేసి అక్కడ కొన్ని మాటలు జ్ఞాపకం చేయబడతాం. 4వ వచనం, నీకు నీవే శిక్ష తెప్పించుకుంటుంది. తర్వాత 5వ వచనం, సమీపస్తులేమి దూరస్తులేమి అందరికీ అపకీర్తి పొందిన వాడవు, అల్లరితో నిండిన దానవు అని నిన్ను అపహసించురు. తర్వాత 8వ వచనంలో, నాకు ప్రతిష్ఠిత వస్తువులను నీవు తృణీకరించుతున్నావు. ఇంకా చూస్తే 11వ వచనం, ఒకరు తన పొరుగు వాని భార్యను కూడి ఏ క్రియలు చేయును, మరి అక్కడ కామాతుడై తన కోడలు అపవిత్రం చేయును, నీలో జనులు తండ్రి కుమార్తెకు తమ సోదరుని చెరుపుదురు. ఇట్లా చూసుకుంటూ వస్తే 10వ వచనం, అచ్చట అన్యులనే నీ అంతట నీవే భ్రష్టుడవై. ఈ మాటలన్నీ కూడా ఈ అపకీర్తి, ఈ భ్రష్టత్వం ఇవన్నీ కూడా అక్కడ కనపడి. 30వ వచనం కూడా ఒకసారి చదివి దయచేసి 30వ వచనం. ఒక్కడ కానీ అంటే ఇది పరిస్థితి. ఆ సిలువలో ఉన్న దొంగ భ్రష్టుడు, వ్యభిచారి, విగ్రహ ఆరాధకుడు, అవన్నీగా ఆ వర్ణనంతా అక్కడ కనపడుతుంది. బట్ అలాంటి వ్యక్తిని నేడు నీవు నాతో పరదేశంలో రాత్రి ఆఫ్టర్ 18వ తారీఖున టికెట్కి 9వ తారీఖున వస్తుంటేనే ఇంత కృతజ్ఞులే. ఆయన ఆ టీసీ ఎంత వేరు చేశాడో చెప్పుకుంటారే. ఇంత లిస్ట్ ఉన్నవాడిని ఒక్కడైనా భద్రాయన సొమ్ములో నిలబడ్డానికి సరిపోయినది కానటువంటి వ్యక్తికి పరదేశమైనటువంటి ఎంత గొప్ప యాక్సెప్టెన్స్. ప్రభు యొక్క నిజమైనటువంటి చేర్చుకునే తత్వం ఇది. మధ్యాహ్నపు వేళ
ఇక్కడ కూర్చుని ఎవరైనా సరే నీ రాసే పాపాలు నీకే తెలుసు, అనుకోవచ్చు నన్ను చేర్చుకునే వాళ్ళు ఏమన్నా. కానీ ప్రభు ఈ గుడ్ ఫ్రైడే రోజున దొంగను చేర్చుకుని దేవుడిని చేర్చుకుంటాం. సామాన్యంగా బందిపోటు దొంగగా ఉన్నాడు, కానీ బందిపోటు దొంగ అంటే వీటన్నిటిలో నేను వెళితేనే వాడు దొంగ అవుతాడు. మొన్న ఒక రోజున నేను ఈ నక్సలిజం గురించి చదువుతా వచ్చాను అనమాట. ఎట్లా ఈ నక్సలిజం పుట్టింది? అది సామాన్యంగా ఒక భూస్వామి పద్ధతి మీద వ్యతిరేకంగా వచ్చినటువంటి యాజిటేషన్ అనమాట. అది గ్రాడ్యువల్ అట్టట్ట వచ్చి అందులో మరి ఇక అధికారుల మీద ప్రభుత్వాల మీద పోరాటం అనేది అది చాలా భయంకరమైన తత్వాన్ని చూస్తూ వచ్చారు. ఇక దాంట్లోనే ఇవన్నీ పడుతుంది. మన రోజు కూర్చొని మీకంటే మీరు ధ్యానించిన అవసరం లేదు. ఓ రోజున వాట్ ఈస్ ద గవర్నమెంట్ అని కొంచెం నేను ధ్యానిస్తూ ఉంటాను. గవర్నమెంట్ ఏంటి అంటే పిల్లవాడు పుట్టంగానే వాడికి మెడికల్గా ఏదైనా హాస్పిటల్లో ప్రాబ్లం అయితే ఆరోగ్యశ్రీ ఇవ్వాలి, అక్కడ నుండి. తర్వాత నీ వీధిలో లైట్ పోకపోతే లైట్ ఇవ్వాలి, జాబ్ లేకపోతే జాబ్ ఇవ్వాలి, రోడ్లు లేకపోతే రోడ్లు ఇవ్వాలి, వృద్ధాప్యతే పెన్షన్ ఇవ్వాలి, చావు బ్రతుకులు ఉంటే సర్జరీ చేయించాలి. అంటే ప్రభుత్వము దేవునికి ప్రతినిధులని చెప్పడానికి. సో ఆ సామాన్యమైనటువంటి ప్రభుత్వాలే ఇంత ప్రజల కొరకు సేవ చేస్తుంది. ఏ ప్రభుత్వం అనగా పరలోకపు దేవుడు యజమానుడు మనకి ఈ సర్వీస్, ఈ పరిచర్య అనేది ఫ్రీ ఆఫ్ గిఫ్ట్ ఇచ్చాడు. దీన్ని మనం చేయాల్సిందే. దీన్ని చేయకపోతే ఒక అధికారి తన డ్యూటీని ఎట్లా నిర్లక్ష్యం చేశాడో అదే మన పరిస్థితిని సడకని ప్రభుత్వ జ్ఞాపకం చేసుకోవచ్చు. స్నేహితుల సోదరి ఈ హాజ్ ఏ యాక్సెప్టెన్స్ మైండ్, ప్రభుకి అంగీకరించే హృదయం. రెండవది. మూడవది, ఎప్పుడైతే ఆయన క్షమించాడో, ఎప్పుడైతే ఆయన చేర్చుకున్నాడో, ఇప్పుడు ఆటోమేటిక్గా ఆయన సహవాసం ఇస్తా ఉంటున్నాడు. రండి, యోహాను సువార్త 19వ అధ్యాయం. యోహాను సువార్త 19వ అధ్యాయం 26-27. ఓకే. యేసు తన తల్లి తను ప్రేమించిన శిష్యుడు దగ్గర నిల్చుంటూ చూసి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితోనూ చెప్పాను. తర్వాత తన శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడి నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేసిన కన్వీనియన్స్ కనెక్టింగ్. ప్రభు ఒంటరిగా ఉండడం ఎప్పుడు ఇష్టపడాలి. జాయిన్ టుగెదర్, ఫెలోషిప్, ఆత్మీయులు సహవాసం ఇచ్చేవాడు. సిలువలో ఆయన మరణించే ముందు వేసిన మూడవ కేక ఏంటంటే we have to provide a great community. అదే అని శరీరం రక్తం. ఒకవేళ తల్లిని కుమారుని అటాచ్మెంట్కి తీసుకురాకపోతే ఈరోజు ఆ ప్రభు యొక్క శరీరం రక్తమని కమ్యూనిటీకి మనం రావటం కష్టమైంది. ఎంత ఇట్స్ లవ్, గాడ్స్ లవ్, దేవుని ప్రేమని. స్నేహితుల సహోదరి, యేసు ప్రభువారు మూడవ మాట, we have to connecting with our God's community. దేవుని యొక్క సహవాసములోకి, ప్రసన్నతలోకి మనం ఐక్యం చేసుకుంటూ వచ్చారు. ఒకవేళ ఎప్పటికే దీని నుండి దూరం అయితే ప్రభు మధ్యాహ్నపు వేళ మరొకసారి మనతో మాట్లాడతాం. కొంతమంది ఇది యాజ్ యూజువల్ అన్నట్టుగా పెట్టుకుంటాం. అది క్యాజువల్ అనుకోండి. కాదు, ఇట్స్ ఎ కమాండ్మెంట్. ఇది దేవుని ఆజ్ఞ. ఏదైతే ప్రభు తాను గెస్సెమనే తోటలో నుండి బయటకు వచ్చిన తర్వాత విడిదిగది ఎక్కడో సిద్ధపరిచి, పస్కాను సిద్ధపరిచి, రొట్టెను పంచిపెట్టినాడో అది పేతురు చూశాడు. పేతురు దాన్ని అప్లై చేశాడు. పౌలు గారిని కంటిన్యూ చేసినాడు. డైరెక్టర్ భక్సింగ్ గారు మనకి దీన్ని ఆధారంగా సంఘ దర్శనంగా ఇస్తూ వచ్చినాడు. ఎప్పుడు దీన్ని
అండర్ ఎస్టిమేట్ చేయొద్దు సుమా. తక్కువగా ఎంచబాకు, ఏదో వాళ్ళు ఇస్తున్నారు మీరు తీసుకోండి అనుకోబాకు. ఇట్స్ ద ప్రొవైడ్ ఫ్రమ్ ది క్రాస్. సిలువలో నుండి మనకు దొరికింది, సిలువ ద్వారా మనకు దొరికింది, సిలువ ఎందే దొరికింది, సిలువలో మనకి అనుగ్రహింపబడింది. అందుకని నేను మీకు అప్పగించిన ప్రభు వలన ప్రభు దగ్గర నుండి దొరికినటువంటి అన్యులు యోహానును ప్రభువైన తన యేసుక్రీస్తు యొక్క తల్లి మరియను యునైట్ చేస్తూ వచ్చినాడు, ఐక్యం చేసుకుంటూ వచ్చినాడు, సమకూరుస్తూ వచ్చినాడు. తెగిపోవద్దు బంధం, వదిలిపెట్టుంది బంధం అని చెప్పడానికి ఒక వార్నింగ్, మనకు ఒక వార్నింగ్ హెచ్చరిక. చాలాసార్లు మనం చాలా ఈజీగా తీసుకుంటాం. ఏముంది ఈ వారం లేకపోతే ఏమవుతుంది, ఒకవేళ నీకు ప్రాముఖ్యమైన పని ఉంది, తప్పని పరిస్థితి ఉంది, అది వేరే విషయం. ఒక్క వారం ప్రభు యొక్క శరీరంలోకి వెళ్ళకపోతే అండ్ ఇట్స్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఆ ఛాన్స్ రాదనుకోండి, ఎందుకంటే సేవకులం కాబట్టి మేము ఎట్టి పరిస్థితులు ఈ తెలంగాణలో ఆంధ్రాలో ఎక్కడో చోట ఆదివారం ప్రభు ప్రజల మధ్య ఉండాల్సిందే, మాకు డిస్కనెక్ట్ ఉండదు. కానీ ఒకవేళ ఉంటే ఆ రోజుని నేను తట్టుకోలేను. ఆ రోజు గురించి ఊహిస్తే నాకు పెద్ద అగాధం కాపాడు. స్నేహితుల సోదరి యేసు ప్రభువారు 3వ మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు. శిష్యుని చూసి ఇదిగో మొట్టమొదట ఆయన క్షమించాడు, రెండవది చేర్చుకున్నాడు, మూడవది అనుగ్రహించాడు. 4వది కాదండి, దైవ గ్రంథమైన బైబిల్లో లామా లామా సబక్తాని మధ్య సువార్త 27వ అధ్యాయము 46వ వచనం చదవండి దయచేసి. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయనిచ్చితివని అర్థం. కాబట్టి ఫస్ట్ సెకండ్ విడిచిపెట్టుట అనేది అది చాలా పెద్ద శాపగ్రస్తమైన స్థితి. ప్రభు మన కొరకు శాపగ్రాహి అయ్యాడని చెప్పడానికి ఇదే రుజువు. విడిచిపెడితే శాపం. ద్వితీయోపదేశకాండ పుస్తకం 28వ అధ్యాయము 20వ వచనం. ద్వితీయోపదేశకాండ పుస్తకం 28వ అధ్యాయము 20వ వచనం చదవండి దయచేసి. నీవు నాకు విడిచి చేసిన ఈ దుష్కర్మల చేత నీవు హతము చేయబడి వేగంగా నశించే వరకు నీవు చేయకూడుకోను కార్యములన్నిటి విషయంలోనూ యెహోవా శాపములు కలవరము పట్టింపును నీ మీదకి తెచ్చుకున్నాను. ఇది శాపం. దేవుని కార్యాలు ఎన్ని కూడా విడిచిపెడితే యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం అక్కడ వాళ్ళు చెబుతున్నటువంటి మాట. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం వచనం 16. ప్రజలు యెహోవాను విసర్జించి చూసిన కాబట్టి యెహోవాను విడిచిపెడితే శాపగ్రస్తం. న్యాయాధిపతుల గ్రంథం 10వ అధ్యాయము 13వ వచనం. ఇక్కడ నో ఎక్స్క్యూజింగ్, ఇంకా క్షమించడానికి వీలు లేదు. అయితే నీవు నన్ను విసర్జించి చూసారా, నో ఎక్స్క్యూజింగ్, ఇక నేను మిమ్మల్ని రక్షించను, వదిలేస్తానంటే. అంటే ప్రభు ఇలాంటి పరిస్థితిలోకి వచ్చినాడు, శాపగ్రస్తమైన పరిస్థితులకి. ఇక ఏమాత్రం కూడా రక్షించడానికి, సమకూర్చడానికి, ప్రేమించడానికి అవకాశం లేని వాతావరణంలోకి వచ్చినాం. అది ఎందుకంటే ఆయన విడిచిపెట్టకపోతే మనం ఆయన చెయ్య అందుకోలేదు. దానిని యెషయా గ్రంథం 59వ అధ్యాయం రక్షింపనేటువంటి రెట్లు యెహోవా హస్తము విరుచకాలేదు, విననేటువంటి చెవులు అంత పెద్ద హస్తముగా
హస్తం చాపబడిన హస్తం, యేసుప్రభు హస్తం అందుకునే హస్తం, యేసుప్రభు హస్తం రక్షించే హస్తం, యేసుప్రభు హస్తం నిన్ను నన్ను ఆయనకు దగ్గరగా తీసుకునే హస్తం. మనం ఎరుగుతాము ప్రాడిగల్ సన్ సంగతి మనం ఎరుగుతాము. నిజంగా తండ్రి కుమారుని మేడ మీద పడినాడు. మేడ మీద పడి టోటల్గా ఆలోచించినాడంట. అంటే నువ్వు ఇక్కడ ఏమి కనపడొద్దు, నేనే కనపడాలి. నువ్వు చేసిన దోషం ఏమి కనపడద్దు, నేను నిన్ను పట్టుకునేది కనపడాలి, ఆ హస్తం కనపడాలి. నేను అనుకుంటాను ఆ టైంలో ఆ పనివారు, ఆ సేతిగాళ్ళు వీళ్ళందరూ వచ్చి చూస్తుంటే ఆ కొడుకు కనపడతాడు కంప్లీట్గా. తండ్రి ఆవరించేసి, నేను అనుకుంటాను ఒకరికొకరు ఇలాగ మోకాళ్ళ మీదకి వచ్చేసి కంప్లీట్గా ఒకరికొకరు కవర్ చేసేసుకున్నారు. కొడుక నువ్వు కనపడొద్దు, నేను కనపడదు, నువ్వేమి కనపడద్దు, నేను కనపడదు. నా చేతులు నిన్ను కప్పుతున్నాయి. అతని రెక్కలు ఆరోగ్యం కలిగించింది, అతని రెక్కల నీడ నీకు ఆశ్రయం. 91వ కీర్తన చూస్తాం, చూడండి దయచేసి. 91వ కీర్తన 4వ వచనం. కప్పును ఇంకేమి అలాంటి విడవబడించి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 13వ వచనం ప్రకారము ఆయన విడవపడటం అనేది ఇక పేరే కనపడమని కోరుతాను. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 13వ వచనం. ఇష్టం మీద పేరు రాయబడిన వారు కదా. కాబట్టి ఇసుక మీద పేరు ఎంత చేపడుతుంది? గాలేసిన వర్షం ఇచ్చిన ప్రభువైన దేవుడు ఆయన పేరును పూర్తిగా విడిచిపెట్టడానికి ప్రభువైన యేసుక్రీస్తుని, ఒకవేళ ఆయన అంతగా విడవబడకపోతే ఆయన ఆరాధించే గుంపు ఇంతగా రాదు స్నేహితుల సౌరి. అందుకనే లామా సబక్తాని, నా దేవా కీర్తన 22వ అధ్యాయంలో ఇదే పట్ల నన్ను ఎందుకు విడిచి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే నీ పేరు కనపడాలి, నీ ప్లేస్లో ఆయన కనపడాలి, నిన్ను సమకూర్చిన విధానంతో కనపడాలి లోకంలో. అది ప్రభుత్వ ఉద్దేశం. ఇది నా ఎప్పుడైతే ఆయన విడిచిపెట్టాడో వెంటనే నీకు దాహం కదా. నేను దప్పి గురించున్నాను రండి. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. ఇది 5వ మాట. అప్పటికి సమాప్తమైనది లేఖనం నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను. సరే, నేను దప్పికొనుచున్నాను. ఇప్పుడు పాట కూడా మనం పాడాల్సి వస్తుంది. జీవకుమార్ గారి జీవితం శిలువ మోస్తారు. అప్పటి చేసి జీవకుమార్ గారి జీవితం 281. జీవకుమార్
ఇప్పుడు చెప్పిన ఐదవ మాట ఏంటంటే ఐ ట్రస్ట్, నేను దప్పి కూర్చున్నాను. ఈ దప్పిక వాతావరణం నిర్గమాకాండం 17వ అధ్యాయంలో అక్కడ ఎంత శ్రేష్టమైన కాలంలో పరిశుద్ధ దేవుడు రాశాడో చూస్తాం. దాదాపుగా ఆ 1వ వచనం నుండి 7వ వచనంలో ఉన్నటువంటి భాగాలలో ఈ దప్పిక యొక్క అనుభవం కనబడతా ఉంటుంది. ఏం చేస్తారంటే శోధిస్తుంటున్నారు, వాదిస్తూ ఉన్నారు. అందుకని దాన్ని మస్సా మెరీబా 7వ వచనం చదవండి. అప్పుడు ఇశ్రాయేలు కాబట్టి నీళ్ళు లేని చోటు మస్సా మెరీబా. ఇది నిజంగా ఇక్కడ శోధన ఉంది, వేదన ఉంది, రాళ్ళతో కూడా ఉంటారు, వాదించుకుంటారు. అది ఎంత భయంకరమైన అంటే ఇక్కడ మోసే నాయకుడు అయితే మోసే మీద వాదిస్తారు, లేకపోతే వాళ్ళ మనసుకు వాళ్ళే నాయకుడు అయితే అరే నీ బతికెందుకురా, చస్తే బాగుంటురా, నీళ్ళు లేని చోటకి ఎందుకు వచ్చావురా, ఓకేనా? ఇట్లు వాదన, వేదన, కన్నీరు, దుఃఖము ఇవన్నీ కలిగి ఉన్నటువంటి ట్రస్ట్, ఆ దప్పిక అనేకల ఆత్మీయమైన దామును తీర్చట కొరకే. నీళ్ళు లేకపోతే సముద్రంలో మత్స్యములు చస్తాయి అంటాడు మేక. సముద్రంలో నీళ్ళు లేకపోతే చేపలన్నీ చస్తాయి అంటాడు యెషయా. సముద్రంలో నీళ్ళు లేకపోతే అది మనం ఎరుగుతాము. సముద్రంలో నీళ్ళన్నీ వ్యక్తమైపోయినట్ట, చేపలన్నీ. అంటే ఏంటి సంగతి అంటే వాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అన్నట్లు. బట్ ఆయన శరీరధారిగా ఉన్నాడు కనుక తన శరీరంతో ట్రస్ట్. ఇది భౌతికమైన దాహం కాదు కానీ ఆత్మీయం. అదే సమరీ స్త్రీతో చెప్పి, అమ్మ దాహమునకు నిన్ను అడుగుతున్నవాడు ఎవడో నీకు తెలిస్తే ఆయన నీకు జీవజలం, వాటర్ ఆఫ్ లివింగ్ వాటర్, నిత్య జీవోత్తమైన దాహం తీర్చబడింది. ఎట్లా తీర్చబడింది అంటే ఒక్క దెబ్బతో కొండే వద్దన్నట్టుగా తీర్చబడింది. ఈ కొండగానే ఉంటే మళ్ళీ బావ దగ్గరికి వెళ్తా. అసలు ఈ కొండ లేకపోతే నాకు బాగుంటుండే అంటే భూసంబంధమైన సంగతులన్నింటి మధ్యలో చేసినటువంటి ఆత్మీయ నీళ్లతో నింపబడిన బావి, వాని కడుపులో నుండి ఊరే నీటి బుక్క, కొండ పగలగొట్టిపోయింది. ఈ మధ్యాహ్నపు వేళ యేసయ్య సిలువలో దప్పికునుడి ద్వారా నిన్ను నన్ను నీళ్లతో నింపబడిన బావులాగా చేస్తాడు. యెషయా 45:1 అంటాడు, దాహము కన్న వారులారా నీడ యొద్దకు రోగం లేకుండానే తాగండి, తీసుకోండి, ఉచితంగా తీసుకోండి. ఎన్ని నీళ్ళు కావాలంటే చేదు. ఆమె కూడా అందరికి తెలియదు. అయ్యా చేదుకుంటే నీ దగ్గర ఏం లేదు, నా దగ్గరే ప్రవాహం ఉంది, చేదుకుంటే కావాల్సింది నీకే, చేదుకుంటే కావాల్సింది నీకు, నాకు కాదు. నా దగ్గర లేదంటామండి. నీకు చేదుకుంటకి కావాల్సింది ఇప్పుడు ఆ కొండ కాదు, సాగిలపడి ఆరాధించే కొండ కావాలి. దేవుడు ఆత్మని గ్రహించు, దేవుడు సత్యమని గ్రహించు, దేవుడు యథార్థవంతుడు తెలుగు, దేవుని యథార్థవంతుడు ఆరాధించు. నీ కొండగా ఉండదు, నీ గుండె బాగైపోతుంది. అందుకని వెళ్ళింది ఊళ్ళో వాళ్ళు చెబుతుంటే బట్టలుగా పరిగెత్తుకొచ్చారు. స్నేహితుడా, సోదరి, నీ ద్వారా నా ద్వారా అనేకులు రక్షించిన కొరకై ఆయన నిన్ను నన్ను దాహం తీర్చే బావులుగా చేసుకుంటారు. అందుకనే యెషయా 12 అంటారు, వారు ఆనందపడి రక్షణాధారమైన బావులని నీళ్లు చేరుకుంటారు. పోయేది కాదు, ఎండిపోయేది కాదు. ప్రభు యేసుక్రీస్తు శిలువలో ఇచ్చిన నీళ్లు, ఆయన దేవాది దేవుడు కనుక చేదు తాగడు. ఎందుకంటే విషయాన్ని ఆయన తాగడు, ఆ విషయాన్ని పుచ్చుకోలేడు.
త్రాగనిచ్చారు కానీ ఆయన చేదు తాగలేదు. ఎందుకంటే ఆయనకి చేదే నచ్చదు. ఈనాడు మనకు ఏ యొక్క నీళ్ళు తోడుకున్నాం గుడ్ ఫ్రైడే రోజున వద్దు వద్దు, చేతులు పక్కన పెడదాం, విషయాన్ని పక్కన పెడదాం, లోకాన్ని పక్కన పెడదాం, లోక ఇచ్చిన పక్కన పెడదాం, ఆయన కేకలు విందాం, డబ్బు కలుసుననే ఆత్మీయ దాహంలో పెట్టుకున్నాం. అప్పుడు మాత్రమే ప్రభు చిత్తాన్ని చూద్దాం. దప్పికున్న తర్వాత తండ్రికి ఆత్మను అప్పగించవలసిన అవసరం. రండి ఆ మాట దగ్గరికి వస్తాం. లూకాసు వార్త 23వ అధ్యాయం. తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుతున్నాను. ఆ లేఖనం 23వ అధ్యాయము వచనము 44వ వచనం చదువుతారా? అప్పుడు యేసు ఆ, గొప్ప శబ్దంతో కేకవేసి, ఆ, తండ్రి తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను. ఆ, ఆయన ఇలా చెప్పి ప్రారంభించాను. చాలు. ఇది అప్పగించడం అనేది చాలా ఘనమైన కార్యం. తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించడానికి సంఖ్యాకాండంలో ఆ విలువైన సత్యాన్ని మనం జ్ఞాపకం చేయగలుగుతాం. రండి సంఖ్యాకాండ పుస్తకం 9వ అధ్యాయంలో ఆ మేక గొర్రె అది మనకు కనబడతామన్నది. బలి పశువుగా తీసుకురాబడిన గొర్రె యొక్క ప్రాముఖ్యత 9వ అధ్యాయము 7వ వచనం నుండి. వారు ఆ దినాన ఆ, మోషే విహారంలో ఎదుగు వచ్చి ఆ, మోషేతో ఆ, నరశివులను ముట్టడం వలన ఆ, అపవిత్రులమైతిమి. ఆ, యెహోవా అర్పణము ఆ. దాని నియమ కాలమున ఇశ్రాయేలు మధ్యను అర్పించుకున్నట్టు ఎలా అడిగి అడగగా, చూడు కాబట్టి ఆ అపవిత్రులమైతివి అన్నాడు. తర్వాత 8వ వచనం మోషే ఆ, నిలువుడి నిలువుడి ఈ విషయంలో ఆ. యెహోవా ఏమి సెలవిచ్చునో ఆ. నేను తెలుసుకున్న వాటి వలన చూడండి దయచేసి అంట దాన్ని బలి పశువుని తీసుకురావాలి, తీసుకొచ్చి దాన్ని అప్పగించాలి. అయ్యా ఏం లేదు చదవండి. దాన్ని ఆ బలి పశువు యొక్క ప్రత్యేకతను మనం చూడాలి. దాన్ని తీసుకొస్తారు, అప్పగిస్తారు, ప్రాణం అంతా కూడా అప్పగిస్తారు. మరియు 8వ అధ్యాయము 19వ వచనం. చదవమ్మా. మరియు ప్రత్యక్ష కూడారంలో ఇశ్రాయేలు నిమిత్తం సేవ చేయటమును, ఇశ్రాయేలు నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయటమును, ఓకే. ఇశ్రాయేల్లో లేవీయులను అతని కుమారులకు ఇచ్చి అప్పగించి ఉన్నాను. అది ఎంత విలువైన మాట ఉంది అంటే దాన్ని వలవటము, కడగటము, ప్రాయచిత్తం. ఓకే. సంఖ్యాకాండమే 7వ అధ్యాయం. విలువైన సంఘటన నిత్యమైన కట్టడం అంటారు. దాన్ని ప్రాణము విడిచేంత వరకు, చంపేంత వరకు వదిలిపెట్టాలన్నమాట. లేవ్యాకాండము 9వ అధ్యాయం. లేవ్యాకాండము 9వ అధ్యాయం. ఇప్పుడు 7వ వచనం. మరియు మోషే అహరోనుతో ఇట్లా నేను, నువ్వు బలిపీఠం నుంచి వెళ్ళి పాప పరిహారార్థ బలిని దాని వల్ల అర్పించి నీ నిమిత్తమును ప్రజల నిమిత్తము ప్రాయచిత్తం చేసి ప్రాయచిత్తము చేయడం కనుక అప్పగింపబడాలి. ఆ 8వ వచనం
కాబట్టి ఆ, అహరోను బలిపీఠం దగ్గరికి వెళ్ళి తన కొరకు పాప పరిహారార్థ బలిగా ఒక దూడను వధించాను. దూడను వధించాలి. 9వ వచనం. అహరోను కుమారులు దాని రక్తములను అతని ఎదురుకు తేగా ఆ, అతడు ఆ రక్తంలో తన వేలు ముంచి బలిపీఠపు కొమ్ముల మీద దాన్ని ఆ. చమిరి బలిపీఠం అడుగున ఆ రక్తమును పోసెను. 12వ వచనం అందరం కలిసి చూద్దామా. అప్పుడు అతడు దాని పశువులను వధించెను. అహరోను కుమారులు అతన్ని దానికి అప్పగింపగా అతడు బలిపీఠం చుట్టూ దాన్ని ప్రోక్షించాడు. అప్పగింపగా 13వ వచనం వల్ల 13వ వచనం. మరియు వారు దాని అతనికి అప్పగింపగా అతనికి బలిపీఠం మీద దాన్ని దహించారు. తర్వాత 16వ వచనం. పంత్రములు క్రమములు మూత్ర కాలేజీలు అప్పగించింది అంటే ఆ ప్రాయచిత్తార్థమైన తీయబడినటువంటి ఆ గొర్రెను పశువును అప్పగించింది అని కనపడుతుంది. అవయవాలు అప్పగించారు, ఆంత్రాలను అప్పగించారు, గ్రంథులను అప్పగించారు, దేహాన్ని అప్పగించారు, దహించారు, ప్రోక్షించారు, ప్రాయచిత్తముగా. అది తండ్రి నా ఆత్మను నీకు అంటే టోటల్గా నాకంటూ ఏమి లోన ఆంధ్ర గంతులు కానీ కళ్ళు కానీ అవయవాలు కానీ ఎంత భయంకరమైన దృశ్యం. అప్పగించింది స్నేహితుడు అసలు అందుకనే ప్రభువైన యేసు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ అధ్యాయము 1వ వచనం అంటాడు. కాగా మీరు అట్లా ప్రియమైన పిల్లలు ఉన్నట్లు చాలు దయచేసి. కావున మీరు ఆ, ప్రియమైన పిల్లల వలె ఆ. దేవుని పోలి నడుచుకొనుడి. ఆ, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండి కొరకే తన కొరకు తన్ను తాను ఆ. దేవునికి అర్పణముగాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. తండ్రి ఆత్మను అప్పగిస్తున్నానంటే ఆత్మ అంటే ఆత్మ, శరీరము, ప్రాణము 3 ఇచ్చేయాల్సిందే. ఏ ఒక్కటి ఆగదు. పశువుడికి జంతువులకి వాటికి ప్రాణం ఉంది, శరీరం ఉంది, ఆత్మ లేదు. మానవుడికి ఆత్మ ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు మానవుడిగా జన్మించాడు కాబట్టి ఇది ఆయనకి ఒక దానబలి, పశువులాగా, అవయవాల్లాగా, ఆంత్రాల్లాగా ప్రాయచిత్తార్థమైన బలిగా అప్పటి. అందుకని క్రీస్తును పస్కా మన కొరకు వధింపబడినాడు. స్నేహితుల సహోదరి అంటే ఈ అర్పణ నీలో నాలో నిలువెల్లా ఉండుట కొరకే, నిత్యముగా ఉండుట కొరకే. అందుకనే మనం కూడా ప్రభుకి అప్పగించుకోవాలి. మన ఆత్మ దేహ ప్రాణాలను ప్రభుకి అప్పగించుకోవాలి. మన యాక్టివిటీస్ ప్రభుకి అప్పగించుకోవాలా. మన యొక్క ప్రవర్తన, అందుకనే నీ ప్రవర్తన అంతటి యందు ఆయన పూర్ణ అధికారులకు ఒప్పుకో. చాలా పర్యాయాలు ఈ యొక్క అప్పగించుకునేది, చెల్లించేది అంటే అదొక మూల్యం. ప్రియమైన వాళ్ళ మళ్ళా మీరు వెళ్ళి లేదా ఎక్కడ 9వ అధ్యాయం చదువుకోండి. ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో వేసినటువంటి ఆ మాటకు దగ్గరగా మనల్ని ప్రభు తీసుకెళ్తారు. రాజీ పడతాం. ఏమాత్రము మనము బయటికి పోకుండా అందులోకి తీసుకెళ్ళగలిగే బలి పశువు రూపం ప్రభువైన యేసుక్రీస్తు వారికి కావాలి. ఏమాత్రము ఆలోచించడానికి వీలు లేనటువంటి రూపం, స్వరూపమైనను సొగసైన లేని మాట. మనం రోజున కూర్చొని ఆయన వస్త్రాలను పంచడం గురించి ఆలోచిస్తూ వచ్చాం. యేసు వారి వస్త్రాలను సైనికులు ఎందుకు పంచుకున్నారు ఆయన దాని గురించి కొద్దిసేపు నేను ఇట్లా కూర్చొని ప్రతి విధమైన సంగతులను ధ్యానిస్తూ ఉంటాను. ఆయన వస్త్రాలను ఎందుకు పంచుకున్నారని ఆలోచిస్తే నాకు జరిగింది ఏంటంటే, లోకాసువార్త 9వ అధ్యాయంలో లోకం ముందు ఏ చాకలి కానీ ఆయన వస్త్రాలు అంత తెల్ల చేయదు. ఆల్రెడీ ముళ్ళ కిరీటం పెట్టి కొళ్ళతో కొట్టి ఇంకా సిలిండర్కి ఎక్కించేటప్పుడు వస్త్రాలు పంచుకున్నారు అంతే. అంటే అప్పటికి ఆల్మోస్ట్ బట్టలన్నీ కూడా రక్తమైపోయింది. గోదావరి వస్త్రం తొడగటానికి ముందు ఆయన వస్త్రంతో
అన్ని భాగాల్లో తిరుగుతూ వచ్చారు. మురికి అయిపోయింది, ఉత్తమైపోయింది. బట్ సైనికులు ఆ వస్త్రం మీదే కళ్ళు పెట్టుకున్నారు. ఆ వస్త్రము సంఘం. శత్రువు ఈ సంఘమునే వస్త్రం కొరకే ప్రయత్నం చేస్తాడు, దాని కొరకే చూస్తాడు. ఆ చిరిగిపోయినంత వరకు ఆ రక్తం ఏందనికన్నా అంతవరకన్నా తీసి అవతల పడేసి ఆ మిగిలిన ముక్కన్నా తీసుకున్నాడు అన్నమాట. అంటే సంఘము చీల్చబడాలి, కోల్చబడాలి, వ్యర్థమైపోవాలనేది శత్రువు యొక్క ఆలోచన. వాస్తవంగా చెప్పాలంటే ఎవరికైనా రక్తం అవ్వగానే ఇప్పుడు తీసి అవతల పడేది అంటారు. బట్ వాడు ఆ వస్త్రం కొరకు చీట్లు వేసుకున్నారు. సంఘం కొరకు శత్రువు ఎప్పుడు చీట్లు వేసుకుంటారు. ఆత్మీయంగా ప్రభు నాకు నేర్పించిన పాట ఇది. సంఘాన్ని చీల్చేయాలా, ముక్క చెక్కలు చేయాలా, నాశనం చేయాలా, సమాధానకరంగా ఉండద్దు. సేవకుడికి పెద్దలకి సమాధానం లేకుండా ఉండాలి, పెద్దలకి విశ్వాసులకి సమాధానం లేకుండా ఉండాలా, సన్యాసులు టీచర్కి సంఘంలో ఉన్న బాధ్యత కలిగిన వాళ్ళకి సమాధానం లేకుండా చీల్చేయాలనుకుంటాడు. లేదా కులాన్ని బట్టి హోదాన్ని బట్టి చీలిపోవాలని చెప్తారు. చాలాసార్లు నేను భక్సి గారి గురించి ఆలోచిస్తూ ఉంటాను. హౌ కెన్ ప్రొటెక్ట్ ద చర్చ్? ఆయన ఎలాగ దీన్ని కాపాడగలుగుతూ వచ్చారు. రకరకాల భాషలు మాట్లాడేవాడు, రకరకాల స్థితిగతులు కలిగినవాడు. బట్ ఈ ప్రార్థన ఒక్కటే సంఘాన్ని కాపాడు. వేసుకున్న వస్త్రాన్ని తీసుకుపోయారు కానీ ఎవడు వేసుకున్నట్టు ఎప్పుడు కాపాడాలి? ఓకేనా? వస్త్రాన్ని చీట్లేసి పంచుకుంటారు కానీ ఆ వస్త్రం వేసుకుని తిరిగినాడు ఎవడు లేడు. వేసుకోలేరు. అంతే సంఘం. సంఘాన్ని చీలుస్తాడు కానీ, సంఘం మీద శత్రువు దాడి చేస్తాడు కానీ సంఘాన్ని పాడు చేయలేదు. ఎందుకంటే ఈ బండ మీద నా సంఘమును పాతాళంలో ఒక ద్వారములు కానీ ఇక్కడ కొంత కదిలినట్టుగా కనపడవచ్చు, కొంత కన్ఫ్యూజన్లో తీసుకురావచ్చు. బట్ గాడ్ ప్రొటెక్ట్ ద చర్చ్ అన్నమాట. ఈ మధ్యాహ్న వేళ ప్రభువు యేసుక్రీస్తు వారు అర్పణగా అర్పింపబడిన సంఘమిని కాపాడుకున్నారు. చివరిగా ఆయన మాట్లాడిన మాట యోహాను సువార్త 12వ అధ్యాయం సమాప్తమైంది. 30వ వచనం. It's the finish. యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనం అంటాడు, చేయుటకు నీవు నాకు అప్పగించిన పనిని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను నిన్ను మహిమపరచు. ఎప్పుడు సంపూర్ణ అవుతుందంటే దేవుని యొక్క మహిమ మన దగ్గరకు వచ్చినప్పుడే ఆ కేకకు, ఆ మాటకు విలువ. సొలొమోను మందిరం కట్టినప్పుడు దేవుని యొక్క మహిమ అక్కడ దిగి వచ్చింది. సేవ చేయ యాజకులు దానిలో నిలవలేకపోయారంటే ప్రెషియస్నెస్, హోదాలు, గౌరవాలు అవన్నీ కూడా కొట్టివేశారు. సేవ చేసే యాజకులు లేనంటే యాజకులు లేకుండా సేవ అంటే జరుగుతుంది అంటే అది లిటరల్గా అంటే కనబడుతుంది కానీ బట్ ఇంటర్నల్గా స్పిరిచువల్గా చూస్తే దేర్ ఈస్ నో ఫ్లెష్ఫుల్ థింగ్స్, భూసంబంధమైన సంగతులు లేవు. బలిలా తీసుకురా, సహవాసముగా రా, ఆరాధనకు రా, ఆత్మీయతకు రా, సంఘములకు రా, జీవితంలో దేవుని సేవించు, అంతవరకే. అది మహిమ. చాలా పర్యాయాలు ఇలాంటి పని కొరకు యోహాను సువార్త 4వ అధ్యాయంలో కూడా యేసు ప్రభు అన్నారు. చూడండి దయచేసి యోహాను సువార్త 4వ అధ్యాయం 4వ వచనం. యోహాను సువార్త 4:34. యేసు వారిని చూసి నన్ను పంపిన వారి చిత్తం నెరవేర్చడయు చాలు. కాబట్టి ద వర్క్ కంప్లీట్ ద వర్క్, దేవుని పని సంపూర్ణం చేయడం కొరకే ఆకలి దాహాన్ని మర్చిపోవడమే దేవుని యొక్క చెప్తారు. అది అప్పుడు
సమాప్తమైంది. యేసు బాబు చెప్పాడు. రండి యోహాను సువార్త 2వ అధ్యాయము 19వ వచనం. యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినముల దాన్ని లేపుదులని వారితో చెప్పాను. ఇంకా చదవను. యూదులు ఈ దేవాలయమును ఎన్ని సంవత్సరాలు కట్టారమ్మా? 76 సంవత్సరాలు కట్టితే ఆయన శరీరమును దేవాలయం గురించి మాట చేసుకున్న వారు. ఆయన పని ఏంటంటే కట్టుగా బిల్డ్ ద చర్చ్, ప్రొటెక్ట్ ద చర్చ్, ఫార్మ్ ద చర్చ్. ఇదే ప్రభుత్వం ద కంప్లీషన్ ఆఫ్ వర్క్. ఈనాటి సంఘములో కడదాం, ఇంకా నిలబడదాం, ఇంకా నిలబడదాం, ఇంకా నిలబడదాం. రాస్తా అక్కడ స్టెప్స్ మీదకి వస్తుంటే అన్నాడు, నేను ఎక్కడైనా తెప్పైన కొండ మీదకి ఆయన మాట చూసి ఓ ఎంత మంచి మాట అంటే గాడ్స్ పీపుల్ డిజైర్ అట్లుండాలని ప్రభుత్వ ఉద్దేశం. ఇంకా కడదాం, ఇంకా ఎక్కుదాం, ఇంకా ఎక్కుదాం. అందుకనే ఈ దేవాలయాన్ని పడగొట్టండి, ఏమైనా చేసుకోండి, కట్టబడే కడదాం. ఈనాడు విశ్వాస జీవితం యొక్క స్థితి ఆలమని దట్ ఈస్ ద లాస్ట్ 7th సినిమాలో చెప్పిన 7వ మాట. ఇట్స్ ఫినిష్. ప్రియులారా, ఆయన సమాప్తి చేసినాడు, మనకి ఆరంభముగా ఇచ్చినాడు, మనం పెట్టాలి. అందుకనే ఈ పని, ఇది సువార్త పని, ఇది కట్టే పని, ఇది ప్రజల సమకూర్చే పని, ప్రముఖులకు సాక్ష్యం ఇచ్చే పని. వాళ్ళు అన్నారు అపోస్తలుగా ఉంది, భూదిగంతముల వరకు మీరు సాక్ష్యం. వాళ్ళు 3వ అధ్యాయం దానికి మేము సాక్ష్యం. ఎట్లా వచ్చింది? ఇది కన్స్ట్రక్టర్ చర్చ్ కడతానే ఉంటాం. అపోస్తలు కట్టారు, భక్సింగ్ గారు కట్టాడు, నీకు నాకు ఇచ్చాడు. కొనసాగుదాం.